మృత్యుమివతిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత. మనమంతా చేయాల్సింది ఏంటంటేనండి, విద్యార్థుల్ని, హిందూ విద్యార్థుల్ని చిన్నప్పటి నుండి నువ్వు పెద్ద అయ్యాక ఏమవ్వాలి అని స్కూళ్ళలో టీచర్లు చెబుతారు. నాకు తెలిసి, ఒరే నువ్వు కలెక్టర్ అయిపోతావురా, ఒరే నువ్వు డాక్టర్ అయిపోతావురా అని చెబుతూ ఉంటారు. నాకు తెలిసి ఏ ఒక్కరూ కూడా ఒరే నువ్వు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతావురా అని టీచర్ చెప్పడం నేను ఎక్కడా వినలేదు. ఎక్కడైనా చెబుతారా అండి అలాగా? చెప్పడం ఉందా? నువ్వు పెద్ద వ్యాపారవేత్తలు అవుతావు అని ఎక్కడైనా చెబుతారా అండి? ఇది హిందూ సమాజం చేస్తూ ఉన్నటువంటి అతిపెద్ద తప్పు. హిందువుల్లో వ్యాపారస్తులు రావాలి. ఎవరి చేతిలో వ్యాపారం ఉంటే, ఏ వర్గం చేతిలో వ్యాపారం ఉంటే ఆ వర్గమే బలంగా ఉంటుంది. ఏమండి, ఇప్పుడు మనకి పురాణాల్లో ఒక వాక్యం ఉంది, వాణిజ్యే వర్తతే లక్ష్మీ తదర్థం వ్యవసాయినాం అన్నారు. వ్యాపారం చేస్తే అట గొప్ప సంపద వస్తుందట. దాంట్లో సగం సంపద వ్యవసాయం చేస్తే వస్తుందట. అంటే వ్యాపారం చేయవచ్చు, అంత అవకాశం లేని వాళ్ళు వ్యవసాయం కూడా చేయవచ్చు. ఆ తరువాతి స్థానంలో ఉద్యోగం ఉంది. అంటే ఉద్యోగం అనేటటువంటిది మూడవ స్థాయిది. ఎప్పుడూ కూడా హిందువుల్లో తల్లిదండ్రుల పిల్లలకు సేఫ్ గేమ్ అలవాటు చేస్తారు. సేఫ్ జోన్ ఎప్పుడూ కూడా చక్కగా ఏ బీటెక్కో చేసిన తర్వాత ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, ఒక ప్యాకేజ్ సంపాదించుకోవాలి, హాయిగా వాడు ఒక 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు జీతంతో వాడు చక్కగాను ఒక ఈఎంఐలో ఫ్లాట్ కొనుక్కుని, ఈఎంఐలో కారు కొనుక్కుని, జీవితాంతం కూడా అద్దెకు 3 రెట్లు ఈఎంఐ కట్టుకుంటూ వాడు చక్కగా ఆ విధంగా జీవించాలి అనే కోరుకుంటారు తల్లిదండ్రులు కూడా. ఈ తల్లిదండ్రులు కూడా అజ్ఞానవశాత్తు ఇల్లు ఎప్పుడు కొంటున్నావురా అని చెప్పేసి తినేస్తూ ఉంటారు. పాపం ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇల్లు కొనాలి అంటే కనుక ఒక ఫ్లాటే కొనాలి నేటి రోజుల్లో. అదొక 50 లక్షలు ఉంటే వాడు లోను పెట్టి నెలకి 25,000, 40,000 ఇంచుమించుగా వాడు ఈఎంఐ లాంటివి పెట్టుకుని 20 ఏళ్ల వరకు ఈఎంఐ పెట్టుకుని ఫ్లాట్ కొంటే అప్పటికి వాడికి 20 ఏళ్ల తర్వాత అమ్మయ్యా ఇది నాది అని వాడికి ఒక 60% వాడికి అనిపించేటటువంటి పరిస్థితి. అప్పటికి ఆ ఫ్లాటు 20 ఏళ్ల పాతదైపోతుంది. ఇదంతా కూడా ఏమాత్రమైనా అసలు అర్థవంతంగా ఉందా అండి? పోనీ అదే తల్లిదండ్రులు, నాన్న నువ్వు స్థలం కొను అని అంటే స్థలం ఎప్పటికీ కూడా వీడి చేతిలో ఉంటుంది. అదే తల్లిదండ్రులు నువ్వు ఒక 10 ఏళ్ళు లేట్ అయినా పర్వాలేదు నాన్న, ఒక ఇండివిజువల్ హౌస్ కట్టు నువ్వు అని అంటే ఎంత బాగుంటుంది. 20 ఏళ్ళు వీడు కట్టుకున్నా కూడా పోనీ పర్వాలేదు. కాదు, వీడు అపార్ట్మెంట్లో ఫ్లాట్కి అద్దె కడితే 9,000 కడతాడు, ఈఎంఐ 25,000, 30,000 వీడు కడుతూ ఉంటాడు. ఇదెక్కడ సుఖం అండి? అందువల్ల మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే కనుక పిల్లల్ని, విద్యార్థుల్ని బానిసలను చేసేస్తూ ఉన్నారు. ఉద్యోగం చేయడము అని అంటే కనుక ఉద్యోగం చేయండి, మీ అంతటి మీకు అవకాశం రానంత వరకు ఉద్యోగం చేయాలి. అంతేకాని జీవితాంతము ఉద్యోగంలోనే పిల్లల్ని ఉంచాలి అనేటటువంటిది అది సరైనటువంటి వ్యవహారం కాదు. హిందువుల్లో వ్యాపారస్తులు రావాలి, హిందువుల్లో వ్యాపారస్తులు పెరగాలి. కేరళ రాష్ట్రంలో ఎక్కువగా మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు కొంచెం అక్కడ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు కేరళలో హిందువుల కంటే కూడా ఇతర మతాల వాళ్ళ ప్రాబల్యం ఎక్కువ. కారణం ఏమిటి అని అంటే కనుక వ్యాపారాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అదే మీరు ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, హిందువుల ప్రాబల్యం ఎక్కువ. ఎందుకు అని? అక్కడ వ్యాపారాలు హిందువుల చేతుల్లో ఉన్నాయి. కావున ఏ వర్గం చేతిలో వ్యాపారం ఉంటే ఆ వర్గం బలంగా ఉంటుంది. కావున వ్యాపారవేత్తలను తయారు చేద్దాము, వ్యాపారం చేయమని ప్రోత్సహిద్దాము. ఎంత కష్టపడి వీడు చదువుకున్నా కూడా ఒక వ్యాపారస్తుడి కింద వీడు ఉద్యోగం చేయాల్సిందే. కావున ఎంతో కష్టపడి చదువుకున్న తర్వాత వీడు వ్యాపారం చేశాడు అనుకోండి, వీడి లాంటి 100 మందికి వీడు ఉద్యోగం ఇస్తాడు. ఉదాహరణకు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీకి ఒక ఆయన ఫౌండర్ చైర్మన్ ఉంటాడు. ఆ ఫౌండర్ చైర్మన్ బాగా చదువుకుని శాయశక్తులా కృషి చేసి కంపెనీ స్థాపించుంటాడు. ఏమండి, ఆయన కింద మన వాళ్ళంతా ఉద్యోగం చేస్తూ ఉంటారు, బాగానే ఉంది.
కానీ ఆయన తరువాత ఆయన వారసుడు, ఆయన కొడుకు ఏమీ చదువుకోకపోయినా కూడా ఆ పొజిషన్కి రావడానికి వాడు హక్కును కలిగి ఉంటాడు. అర్హత వేరు, మళ్ళీ వాడికి హక్కు ఉంటుంది. ఎందుకు, ఇది మా నాన్న కంపెనీ, నేనే దీనికి నెక్స్ట్ చైర్మన్, నేను వాడికి చిన్నప్పటి నుంచే వచ్చేస్తుంది. కానీ ఈ కాలంలో దానికి అనుగుణంగా వాళ్ళను చదివిస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఏది ప్రబలం అవుతోంది? ఒక వ్యాపారస్తుల వద్ద 1000 మంది పనిచేస్తారు, ఒక వ్యాపారస్తుల వద్ద 1,00,000 మంది పనిచేస్తారు. దురదృష్టవశాత్తు భారతదేశంలో వ్యాపారస్తుల్ని ద్వేషిస్తాం. ఇది చాలా దౌర్భాగ్యం అండి మనకి. మీరు పాశ్చాత్య దేశాల్లో చూశారనుకోండి, ఎలన్ మస్క్, అలాగే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. ఆయన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలుపొందాడు. 20వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు. మహాసంపన్నుడు ఆయన. అమెరికాలో కాబట్టి దాదాపుగా మన అంబానీ వంటి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షుడు కాగలిగాడు. భారతదేశంలో అయితే అది సాధ్యపడదండి. ఎందుకు అనంటే వ్యాపారస్తుల్ని మనకు శత్రువుల్లాగా చూస్తాం. మనం వ్యాపారస్తులు మనల్ని ఏదో దోపిడీ చేసేస్తున్నారని చెప్పేసి మనం భావిస్తాం. ఇది కమ్యూనిస్టు భావజాలంలో వ్యాపారస్తుల్ని ద్వేషించడం అనేది ఒకటి. వాళ్ళవి కొన్ని మార్కు పదాలు ఉంటాయి. మార్కు పదాలు అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు ఎవరో గురువృద్ధుడు, వాళ్ళకి మార్క్ అని ఒక ఆయన ఉంటాడు. వాళ్ళ మార్కు పదాల్లో భూస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్నాం, పితృస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్నాం, ఇవన్నీ కూడా కొన్ని వాక్యాలు ఉంటాయండి. ఇదేది ఆచరణ సాధ్యం కాదు, అంతా బోగస్. వ్యాపారస్తులు లేకపోతే ఏ దేశమైనా ఎందుకు నిలబడుతుంది? వ్యాపారస్తులు లేకపోతే రాజుకు పన్ను ఎవడు కడతాడు? రాజుకు పన్ను కట్టేవాడు లేకపోతే రాజ్యాన్ని ఎవడు పోషిస్తాడు? 1000 కోట్లు పన్నులు కడతారు వ్యాపారస్తులు. వ్యాపారస్తుల్ని ద్వేషించేటటువంటి దౌర్భాగ్యం మనలో దోహరించింది. దయచేసి ఇలాంటి భావజాలం నుండి విద్యార్థుల్ని మనం బయటికి తీసుకెళ్ళాలి. వ్యాపారస్తుల్ని మనం ఆదర్శంగా చూపించాలి. చూడవయ్యా, ముఖేష్ అంబానీ ఉన్నాడు, అనిల్ అంబానీ ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు ఇద్దరికీ కూడా సమానమైనటువంటి ఆస్తి పంచిచ్చాడు. ఒక ఆయన సక్సెస్ అయ్యాడు, ఒక ఆయన ఫెయిల్ అయ్యాడు. ఒక ఆయన ఎంత స్థాయికి వెళ్ళాడు, లండన్లో ఉండి శాసించేటటువంటి ఒక కంపెనీని పూర్తిగా ఆయన దాదాపుగా రోడ్డు మీదకి తీసుకుని వచ్చేసాడు ఆయన తెచ్చినటువంటి నెట్వర్క్తో. ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే వ్యాపారస్తులు దేశాన్ని శాసిస్తారు. ఎప్పటికీ కూడా ధనమే ప్రపంచాన్ని శాసిస్తుంది. ధనమూలమిదం జగత్తు. అందువల్ల మన హిందూ విద్యార్థులు పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళు 100 మందికి వీళ్ళు జీతం ఇచ్చే పొజిషన్లో వీళ్ళు ఉండాలి. అంతేకాని 100 మందితో కలిసి వెళ్ళి వీళ్ళు జీతం తీసుకునేటటువంటి పొజిషన్లో వీళ్ళు ఉండకూడదు. ఇది నా చివరి నేటి సూచన అండి. నేను చెప్పిన విషయాలన్నీ కూడా సమగ్రంగానే చెప్పాను అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను.